నమస్తే గురు. పుష్ప 2 మూవీ చూసొచ్చాను ఇప్పుడే, ప్రీమియర్ షోది. సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 2:18 అవుతుంది, కనిపిస్తుందా? నైట్ 2:18 అవుతుంది. సో మన కోసం నేను రివ్యూలు చేస్తున్నా. సో ఆ సినిమా ఎట్లా ఉంటుందంటే, ముందు రివ్యూలోకి వెళ్ళే ముందు ఒకరి గురించి నేను చెప్పాలనుకుంటున్నా. అల్లు అర్జున్కి యాక్టింగ్ వచ్చా? అసలు ఎంతవరకు వచ్చు? యాక్టింగ్ చేయగలరా అని మీకు ఒక డౌట్ ఉంటుంది. సో నేను చెప్తున్నా, అల్లు అర్జున్ ప్రాణం పెట్టిండు భయ్యా ఈ సినిమా కోసం. సో ఒక సీన్ ఉంటుంది పర్టికులర్గా, బ్యాక్ టు బ్యాక్ టూ సాంగ్స్, ఒకే సీన్లో టూ సాంగ్స్ వస్తాయి, బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్. అండ్ ఫైట్ కూడా సీన్ ఉంటుంది అదే సీన్లో. అక్కడ ప్రాణం పెట్టిండయ్యా అల్లు అర్జున్ యాక్టింగ్. నేషనల్ అవార్డ్ పక్కా, మార్క్ మై వర్డ్స్. నేను చెప్తున్నా, నేషనల్ అవార్డ్స్ పక్కా. అండ్ మూవీలో వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ మొత్తం అలా నడుస్తూనే ఉంది. సో మీరు పార్ట్ వన్లో చూసుకోవచ్చు. పార్ట్ వన్లో ఇంటర్వెల్ తర్వాత, సో బన్వార్ సింగ్ షెకావత్ వచ్చిన తర్వాత కొన్ని సీన్లు జరుగుతాయి కదా, పుష్పరాజ్కి బన్వార్ సింగ్ షెకావత్ మధ్యలో కొన్ని కాన్వర్సేషన్స్ జరుగుతాయి. సో లాస్ట్లో క్లైమాక్స్ చూసే ఉంటారు మీరు ఏం జరిగింది అనేది, ఆయన పెళ్ళి అవ్వక ముందు. సో ఈ సినిమాలో పార్ట్ టూలో అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం ఆయన అది బన్వార్ సింగ్ షెకావత్ మొత్తం రివెంజ్ తీసుకునే ఉన్నాడు పుష్పరాజ్ని. సో ఎక్కడ కెలకూడదు అక్కడే కెలికాడనమాట పుష్పని. ఆ పుష్పని కెలికితే ఎలా ఉంటుందో పార్ట్ వన్ మొత్తం చూపిస్తాడు. సో సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే యాటిట్యూడ్ కా బాప్ అని చూపించారనమాట పుష్పరాజు. సో నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అయితే ఇరగదీస్తారు ఈ సీన్లో అయితేని. సో ఇందులో రష్మిక, శ్రీవల్లి క్యారెక్టర్ గురించి చెప్తాను నేను, చూడండి. శ్రీవల్లి క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ప్రాణం పెట్టింది తినకూడని యాక్టింగ్ అయితే 100% ఇచ్చింది. ఒక్క మొగుడికి భార్య ఎట్లా ఉండాలో అట్లా ఉందన్నమాట. పెళ్ళం మాట వింటే ఎట్లా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తా అన్నాడు కదా అల్లు అర్జున్. సో అట్టానే చూపించండి ఈ మూవీలో ఖచ్చితంగా. మీరు శ్రీవల్లి యాక్టింగ్ కూడా 100% ఇచ్చింది తెలుసా. టు బీ ఫ్రాంక్, ఓపెన్గా చూడండి, మీరు వెళ్ళి సినిమా చూడండి, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిఎస్పి గారు, ఆయన సాంగ్స్ బీజిఎమ్స్ ఎలా కొట్టారంటే, ఫీలింగ్స్ వస్తున్నాయి సాంగ్స్కి, కిసిక్ సాంగ్కి, జాతర సాంగ్కి. అండ్ క్లైమాక్స్ ముందు బీజిఎం కొట్టారు. సో ప్రతిది పూనకాలు వచ్చేసింది, జాతర అనమాట. సో కమ్బ్యాక్ డిఎస్పి అయ్యారు. ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే, పార్ట్ 3 ఉంది ఇంకాని. సో ఒక సిండికేట్ని ఎలా ఫామ్ చేస్తే పుష్పరాజ్ అంత రేంజ్కి ఎదిగాడు మీరు చూడొచ్చు. పుష్పరాజ్ ఎవరు తగ్గేదేలే అంటాడు, ఎవరు తగ్గేదేలే. అండ్ సుకుమార్ గారి డైరెక్షన్కి వచ్చేటప్పటికైతే చాలా బాగా తీసింది అనమాట. సో ఒక కూలో నుంచి ఒక సిండికేట్ ఓనర్ వరకు ఎలా ఎదిగాడు అనేది కంటికి కనిపించేటట్టు ఎంత విజువల్, ఒక డైరెక్షన్ కానీ, ఎవ్రీ ఫ్రేమ్ కానీ, విజువల్స్ కానీ, ప్రతిదీ కళ్ళకు కట్టినట్టు చెప్పించారు. అండ్ ఇందులో పుష్ప జాతర, అల్లు అర్జున్ చెప్పినట్టు పుష్ప జాతర జరుగుతుంది. పూనకాలు భయ్య, పూనకాలు. ఒకటి మాత్రం పక్క, నేషనల్ అవార్డ్ పక్క. యాజ్ ఎ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నా, చాలా బాగుంది సినిమా. యాక్టింగ్ అప్పుడు ఆర్ఆర్ఆర్లో నాటు నాటు సాంగ్కి ఎట్లా అయితే అవార్డు వచ్చింది, నేషనల్ అవార్డు, ఇప్పుడు ఈ సినిమాలో పుష్ప జాతర సాంగ్కి ఆయన యాక్టింగ్కి నేషనల్ అవార్డు ఖచ్చితంగా వస్తుంది, పక్కా వస్తుంది. అండ్ పుష్ప అంటే నేషనల్ అంటారు కదా, కాదు ఇంటర్నేషనల్ అంటారు కదా. సో ఇందులో అవార్డు వచ్చేసరికి అయితే నేషనలే భయ్యా, ఇంటర్నేషనల్ కాదులే, నేషనల్ అవార్డే. సో ఓవరాల్ రివ్యూ వచ్చేసరికి అవుట్ ఆఫ్ 5 3.5 ఇస్తా. ఎందుకు 3.5 ఇస్తున్నాను నువ్వు అడుగుతావు. 3.5 ఎందుకు ఇచ్చానంటే, కొంచెం లాగ్ అయ్యింది ఒక్కొక్క సీన్లో, క్రింజ్ వీడియోస్. నెక్స్ట్ వీడియో మనం చేద్దాం, దాని గురించి చెప్తాను నేను, చేద్దాం. సో నెక్స్ట్ వీడియో మనకి రావాలంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు రివ్యూ రాజా యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఎగ్జైటింగ్ రివ్యూస్. సో గంట కొట్టడం మర్చిపోకండి భయ్యో.